హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, మనం ప్రస్తుతం మన ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న పరిణామాలను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నాం. అవునా కాదా? ప్రస్తుతం మన ఆంధ్ర రాష్ట్రాన్ని డ్రగ్ రాష్ట్రంగా తీర్చిదిద్దడం జరిగింది. డ్రగ్స్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా, మన ఆంధ్ర రాష్ట్రాన్ని డ్రగ్స్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా మాదిరిగా తీర్చిదిద్దడం జరిగింది. అసలు ఈ మత్తు పదార్థాలు మన రాష్ట్ర తీరానికి ఎందుకు వస్తున్నాయి? దీని వెనకాల ఎవరున్నారు? దీనికి కర్త ఎవరు? ఆంధ్ర రాష్ట్ర తీరానికి వచ్చి ఎక్కడికి వెళ్తా ఉంది? అసలు మన రాష్ట్ర పరిస్థితి ఏంటి? మన రాష్ట్రంలో ఉన్న యువకుల పరిస్థితి ఏంటి? అసలు దీని వెనకాల ఎవరున్నారు అనే దానిపైన సిబిఐ, పోలీస్ వ్యవస్థ, ఇంటెలిజెన్స్ వ్యవస్థ క్షుణ్ణంగా పరిశీలించి దీని వెనకాల ఉన్న ముఠాను వెంటనే అరెస్టు చేయాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ తరపు నుండి డిమాండ్ చేస్తున్నాను. గత కొన్ని సంవత్సరాలుగా మనం చూస్తున్నాం, మన ఆంధ్ర రాష్ట్రంలో విశాఖ తీరంలో ఎన్నోసార్లు డ్రగ్స్ పట్టుబడ్డాయి. ఎందుకు వస్తూ ఉంది మన ఆంధ్ర రాష్ట్రానికి? ఇది చాలా ప్రమాదకరం, మన భవితరాలకు చాలా ప్రమాదకరం. ఆలోచించాలి ప్రజలు, ముఖ్యంగా యువకులు ఆలోచించాలి, విద్యార్థులు ఆలోచించాలి. ఏం చేస్తున్నారు వీళ్ళు మన ఆంధ్ర రాష్ట్రానికి? ఎక్కడికి తీసుకుని వెళ్తున్నారు? భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ అంటే ఛీ ఛీ అని కొడుతున్నారు, అసహ్యంగా చూస్తున్నారు. అభివృద్ధి అనేది మన రాష్ట్రంలో శూన్యం, ప్రతి విషయంలో శూన్యం. అన్ని వైఫల్యాలు మన రాష్ట్రంలో ఉన్నాయి. ప్రపంచంలోని అన్ని దేశాలు ఛీ కొడుతున్నారు మన రాష్ట్రాన్ని. కాబట్టి ప్రజల్లో చైతన్యం రావాలి, ప్రజలు ఆలోచించాలి. మీరు చదువుకున్న వాళ్ళు, ఆలోచన పరువులు, ఆలోచించండి ఒకసారి. ఈసారి అయినా ఆలోచించి కాంగ్రెస్ పార్టీను అవకాశం ఇవ్వండి. ప్రజల్లారా, కాంగ్రెస్ పార్టీను అవకాశం ఇవ్వండి. కాంగ్రెస్ పార్టీ మన రాష్ట్రాన్ని విడగొట్టి పాపం చేసిందని చెప్పి నింద మోపి, ఈ పనికి మాలిన ప్రాంతీయ పార్టీలు ఆ నిందను కాంగ్రెస్ పార్టీపై మోపి అడ్డుగోలుగా అధికారంలోకి రావడం జరిగింది. ఒక్కసారి టీడీపీ ప్రభుత్వం, మరో ఒక్కసారి వైసీపీ ప్రభుత్వం. ఏం మీరు సంతకాలు పెట్టలేదా? విభజన జరిగేటప్పుడు మీరు లేరా? మీ అభిప్రాయం చెప్పడం జరిగింది కదా. ఎందుకప్పుడు అడ్డుపడలేదు? సంతకాలు ఎందుకు పెట్టినారు మీరు? కాంగ్రెస్ పార్టీ ఏ విధమైన తప్పు చేయలేదు. ఒక రాష్ట్రంపై ప్రేమ, ఒక రాష్ట్రంపై ద్వేషంతో విడగొట్టడం కానీ అలాంటి సంఘటన అనేది జరగలేదు. ఎన్నో సంవత్సరాలుగా వస్తున్న జటిలమైన సమస్య ఇది. కాబట్టి మన ఆంధ్ర రాష్ట్రానికి దిశ దశ కేవలం కాంగ్రెస్ పార్టీనే. ప్రజల్లారా ఆలోచించండి. మన ఆంధ్ర రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే, మన ఆంధ్ర రాష్ట్రానికి రావలసిన అన్ని అంశాలను పూర్తి చేయాలంటే, ఫుల్ఫిల్ చేయాలంటే అది కేవలం కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమవుతుంది. మనకు ప్రత్యేక హోదా కావాలన్నా, పోలవరం ప్రాజెక్ట్ పూర్తి కావాలన్నా, రాజధాని నిర్మాణం కావాలన్నా,
మన పిల్లలకు ఉద్యోగాలు రావాలన్నా, మన ఆంధ్ర రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే అది కేవలం కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమవుతుంది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ చెప్పిందంటే చేసి చూపిస్తుంది. కాంగ్రెస్ పార్టీ ఏ విధమైన తప్పు చేయలేదు, చేయకూడదు కూడా. ఇది ఆలోచించుకోండి. సెక్యులర్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ సెక్యులర్ పార్టీ. ఏ రోజు కూడా కాంగ్రెస్ పార్టీ కులాల జోలికి, మతాల జోలికి, సాంప్రదాయాల జోలికి వెళ్ళదు. బీజేపీ పార్టీ మాదిరిగా కులాల జోలికి, మతాల జోలికి వెళ్ళదు. ఒక సెక్యులర్ పార్టీ. దయచేసి ప్రజల్లారా ఆలోచించి రాబోయే లోక్సభ మరియు అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీను ఆదరించి కాంగ్రెస్ పార్టీకు తమ అమూల్యమైన ఓటు వేసి అత్యధిక సంఖ్యలో ఎమ్మెల్యేలను మరియు ఎంపీలను ఇవ్వాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ తరపు నుండి ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న ప్రతి పౌరుడికి నేను విజ్ఞప్తి చేస్తున్నాను. జై హింద్, జై కాంగ్రెస్, జై షర్మిలమ్మ.